తెలుసా, నువ్వు రాజును నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్న కంటే, వారి మీద ఆశ్రయించిన కంటే ఎవరిని ఆశ్రయిస్తావు తెలుసా? నన్ను ఆశ్రయించి అంటుంది. చూసారా, దేవుడు అంటున్నా నన్ను ఆశ్రయించు. నువ్వెందుకు మనుషులను ఆశ్రయిస్తున్నావు? మనిషి మంచోడు కాదు, పెడితే పెళ్లి లేకపోతే చావు కోరుతాడు. అంతేనండి, చావు కోరలేదు. వీడు చచ్చిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, వీడి కుటుంబం అలాగైపోవాలి. అవునా కాదా ప్రపంచుకున్నారా? మనిషి ఎంత ప్రమాదకరో ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, మనుషులు పెట్టే నిందకు నువ్వు భయపడకు, వారి దోషణ మాటలను దిగులు పడకు. నువ్వు ఎంత మంచిగా బ్రతుకుని నీకు నింద వేస్తారు, నువ్వు ఎంత మంచిగా ఉన్నప్పుడు నిన్ను దూషిస్తారు. కాబట్టి ప్రభునందుకులారా, వారి మాటలకు భయపడకూడదు, వారి దోషణకు వారు పెట్టే నిందకు దిగులు పడకూడదు. చూసారా, ఎందుకు భయం? ఏం భయపడక్కలేదు. మన పక్షంలో భక్తులు అన్నారు కదా, నా పక్షంలో ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఏమండి, ఆ రోజు భక్తుల పక్షాన ఉన్నది ఆయనే, ఈ రోజు మన పక్షాన ఉన్నది కూడా ఎవరండి? ఆయనే. నరులకు నువ్వు భయపడవలసిన పని లేదు. వారేదో నిన్ను నిందించారని, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికారని, నిన్ను దూషించారని నువ్వు నేను భయపడవలసిన పని లేదు. ఎందుకంటే వారందరూ కూడా ఒకరోజు ఏమైపోతారో తెలుసా? వారందరూ కూడా ఒకరోజు ఏమండి వెళ్ళిపోతారు. ఏమైపోతారు? వెళ్ళిపోతారు. వారి ఆయుష్ ఎలా ఉందో బైబిల్ చెప్తుంది కదా. ఇదే యెషయా గ్రంథము 40వ అధ్యాయం. ఇదే యెషయా గ్రంథము 40వ అధ్యాయం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఇదిగో సర్వ శరీరులు గట్టి అయి ఉన్నారు, వారి అందమంతయు అడిదు పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును పువ్వు. ఎందుకు గడ్డి గురించి చెప్తున్నాడా? ఇక్కడ మనిషి గురించి చెప్తున్నాడు. మనిషి ఎలాంటి వాడు? ఎంత గొప్పవాడైనా, పేరున్నవాడైనా, పదవున్నవాడైనా, ఎంత బలమున్నవాడైనా, ఎంత స్థిరుడైనా ఎలా ఉన్నాడంటే గడ్డి వలె ఉన్నాడు. ఏమంటే గడ్డి రోజు మొలుస్తుంది, రేపటికి ఏమైపోతుంది? వాడిపోతుంది. గడ్డి పువ్వు ఈ రోజు ఉదయాన్నే ఏమండి అందం ఉంటది, సాయంత్రం వెళ్ళి చూడండి గడ్డి పువ్వుని, ఆ గడ్డి పువ్వు ఎండిపోతుంది. అలాగే మనిషి జీవితము కూడా, మనిషి కూడా ఏమండి ఎండిపోతాడు, రాలిపోతాడు. మనుషుల అందమంతా కూడా ఏమండి వాడిపోవును. యెహోవా తన శ్వాసము దాని మీద మూలగా గడ్డి ఎండును. చూసారా, అంటే దీని గడ్డి గురించి కాదు,